అధ్యాయం 49. ఈశ్వరస్య విధిం కోను విదునోత్యాన్యథా పుమాన్ భూమిర్భావరావతారాయ యో అవతీర్ణో యథోకులే. భూభారమును తగ్గించుటకు యదుకులమున ఇప్పుడు అవతరించినట్టి దేవదేవుని యొక్క ఆదేశములను ఎవడు ఉల్లంఘించగలడు? ముఖ్యంగా భగవంతుడు ఆయన ఎప్పుడెప్పుడు అవతరిస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం. దుర్మార్గపు బుద్ధులు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగే కొద్దీ భూదేవి ఆ భారాన్ని తట్టుకోలేదు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, పుణ్యాత్ముడు తను దూది పింజంలాగా ఉంటాడు. దూది పెద్ద బరువే ఉండదు. అదే పాపాత్ముడు చాలా భారంగా ఉంటాడు, చాలా బరువుగా ఉంటాడు. అటువంటి పాపాత్ముల యొక్క సంఖ్య పెరిగే కొద్దీ భూమికి భారం అవుతుంది. అప్పుడు భూదేవి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది. బ్రహ్మ ఆమెను తీసుకొని పాల సముద్రం దగ్గరికి వెళ్ళి పురుష సూక్తంతోకి భగవంతుడిని ప్రార్థించి భగవంతుడికి విన్నవించుకుంటాడు. ఆ భారాన్ని తగ్గించడం కోసం భగవంతుడు ఆయన అవతరిస్తాడు. ఉదాహరణకు మనం తీసుకుందాం. దుర్యోధనుడి దగ్గరికి సంధి కోసం వెళ్ళాడు భగవంతుడు. దుర్యోధనుడు చెయ్యని పాపం లేదు. సంధి కోసం వెళ్ళినప్పుడు భగవంతుడు విజ్ఞప్తి చేసుకున్నాడు, అయ్యా, పాండవుల రాజ్యాన్ని ఇవ్వకపోయినా 5 గ్రామాలన్నా ఇవ్వాలి. దుర్యోధనుడు దానికి ఒప్పేసుకున్నాడు అనుకుందాం. అనుకుంటే మరి వాడు చేసిన పాపాలు, ఆయన వెనకాల ఉన్న వ్యక్తులు చేసిన పాపాలు, ఇవన్నీ ఎట్లా పరిహారం అవుతాయి? అందుకని ఆచార్యులు ఏం చెప్తారంటే, భగవంతుడు ఎదురుగా కూర్చొని చెప్తున్నాడంట, 5 గ్రామాలన్నా ఇచ్చేవయ్యా బాబు, 5 గ్రామాలన్నా ఇచ్చేయి. కానీ పరమాత్మగా దుర్యోధనుడి హృదయంలో కూర్చొని ఏం చెప్తున్నాడంటే, ఒప్పుకోబాకు. ఒక్కోసారి ఎవరికన్నా ఏదైనా జరిగితే వాడికి మూడింది, అందుకనే ఎవరు చెప్పినా ఇన్లా. వాడికి మూడింది, ఎవరు చెప్పినా వినలావాడు. పాపము పరిపక్వత చెందినప్పుడు ఎవరు చెప్పినా కానీ ఎవడు వినడు. ఒరే, ఇది మంచిది కాదురా, చెయ్యొద్దురా నాయనా. రావణాసురుడికి ఎంతమంది చెప్పారు? ఎంతమంది చెప్పారు? హనుమంతుల వారు చెప్పారు, అంగదుడు చెప్పాడు. చెప్పడమే కాకుండా రాముల వారి శక్తి ఏంటి అనేది కూడా చూపించాడు. అంగదుడు ఏమన్నాడంటే, ఈ సభలో ఉండే వాళ్ళందరూ కూడా వీరులు సూరులు అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. శ్రీరామచంద్రుని వెనకాల వానర కోటి ఉంది. ఆకాశము నుంచి దేవతలు చూస్తున్నారంట ధనుష్కోటి దగ్గర. ఈ వానరాల కదలిక ఇంకొక సముద్రంలాగా గోచరిస్తుందంట. ఇంకొక సముద్రంలాగా ఈ దేవతలు అనుకుంటున్నారంట, నీలివర్ణము సముద్రాన్ని చూశాం కానీ గోధుమ వర్ణ సముద్రం ఎప్పుడు ఏర్పడింది?
నీలివర్ణ సముద్రం చూసాం, గోధుమ వర్ణంలో సముద్రం ఎప్పుడు ఏర్పడింది అంటే ఈ వానరాల కదలిక ధనుష్కోటిలో ఒక సముద్రములాగా గోచరిస్తుంది. అందుకని వానర కోటి. అంగదుడు చెప్తున్నాడు, హే రావణ, మీరందరూ పెద్ద ధీరులని చెప్పి అంటున్నారు కదా, నా ఎడమ కాలు ఇక్కడ పెడుతున్నాను, దీన్ని కదిలిస్తే ఓటమిని అంగీకరిస్తాను రండి అన్నాడు. అక్కడున్న వీరులు సూర్యులు ఎవరు కూడా అంగదుడు యొక్క ఎడమ కాలు కదల్చలేకపోయారు. అప్పుడు స్వయంగా రావణాసురుడు వచ్చాడు. అప్పుడు అంగదుడు నవ్వుతూ చెప్తున్నాడు, ఓరి పిచ్చివాడా, నువ్వు చేసిన తప్పిదానికి ఆ శ్రీరాముడి పాదాలు పట్టుకో, నేను కోతిని, నా పాదాలు పట్టుకునే స్థితి గతి ఏర్పడింది నీకు. నా పాదాలు పట్టుకునే స్థితి గతి పట్టింది నీకు. ముల్లోకాలు పాలించేటువంటి ధీరుణ్ణన్నావు, చేసిన తప్పిదానికి నా పాదాలు, కోతి పాదాలు పట్టుకునే స్థితి ఏర్పడింది నీకు. మనం కూడా భగవంతునికి శరణాగతి పొందకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్యమైన దేవుళ్ళకి నమస్కారాలు పెట్టాలి. ఆయనకి శరణాగతి పొందితే ఎవరికి శరణాగతి పొందాల్సిన అవసరం లేదు. అట్టని చెప్పి వేరే వాళ్ళని మనం దూషించాలా, కష్టపెట్టాలా అని కాదు ఉద్దేశం. ఆ దేవదేవునికి శరణాగతి పొందితే ఎవరికి శరణాగతి పొందాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ భూమి భారం తగ్గించడానికి భగవంతుడు ఒక నిర్ణయం చేశాడు. చాలా మంది అంటారు కదా, అంత పెద్ద యుద్ధం ఆపుండొచ్చు కదా, రేపు భగవంతుడిని నిందిస్తారు సంధికి పోకపోతే. అందుకని సంధికి వెళ్ళాడు, చెప్పాడు, అరే నాయన యుద్ధం వద్దయ్యా వద్దయ్యా. చరిత్రలో ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే, రావణాసురుడు మంచి సలహా వినకపోతే ఏమైంది, దుర్యోధనుడు మంచి సలహా వినకపోతే ఏమైంది. దురదృష్టం ఏంటి అంటే, భౌతిక జగత్తులో జీవులు బద్దులై ఉన్నారు కాబట్టి వీడికి మంచి చాలా కర్ణ కఠోరంగా ఉంటుంది. మహాభారతంలో వర్ణిస్తారు ఆచార్యులు, ఏమని చెప్తారంటే, సంధికి వచ్చినప్పుడు కృష్ణుడు మాట్లాడుతూ ఉంటే ద్రోణాచార్యుల వారికి, భీష్మ పితామహుడికి, వీళ్ళందరికీ కూడా కృష్ణుని యొక్క మాటలు అమృత తుల్యంగా ఉన్నాయంట. వాళ్ళ చెవుల్లోకి అమృతం వెళ్ళినట్టుందంటే కృష్ణుడు మాట్లాడుతూ ఉంటే. దుర్మార్గులైన వ్యక్తులకు మాత్రమే, దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, వీళ్ళందరికీ విషతుల్యంగా ఉన్నాయి. భక్తిలో కూడా నాకు నిజంగా భక్తి కావాలా అనుకున్న వాళ్ళకి ప్రవచనము ఇవన్నీ చాలా బాగా వినిపిస్తాయి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి వేరే భక్తుల గురించి చెడు కానీ ఇంకేదైనా చెత్త, దానికి చాలా ఉత్సాహంగా వింటారనమాట. ప్రవచనం ఉత్సాహం ఉండదు, ఎవరి గురించైనా నెగటివ్గా చెప్తే అది చాలా ఉత్సాహంగా వింటారు. ఆ నెగటివ్ విని విని ఏమవుతుంది, దుర్యోధనకు పట్టిన గతే అవుతుంది వాళ్ళకి. భక్తుల గురించి కానీ భగవంతుని గురించి కానీ చెడుగా వింటే మనలో భక్తి నష్టమైపోతుంది. అంటే స్వార్థ భావన ఉన్నటువంటి వారు, లేకపోతే ప్రాపంచిక భావన ఉన్నటువంటి వారు, వారికి భగవతత్వం మాధుర్యంగా ఉండదు. రామానుజుల వారి సమయంలో కోలుతుంగ అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. ఆయన
శైవాన్ని అనుసరించేటువంటి వాడు. రామానుజుల వారి ఉపస్థితం వల్ల వైష్ణవత్వం విపరీతంగా ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని ఎట్టయినా కానీ ఆపాలని చెప్పి అనుకున్నాడు. ఆయన దగ్గర ఒక వైష్ణవుడే పనిచేస్తూ ఉన్నాడు. అతనేం చెప్పాడంటే ఆ రాజుకి, ఒక్కొక్క వైష్ణవుణ్ణి అంతమొందించి ఉపయోగం లేదు, యతి రాజా, ఈ వైష్ణవులందరికీ రాజు ఉన్నాడు ఒక ఆయన రామానుజుడు. ఆయన్ని కానీ మీరు అంతమొందిస్తే ఈ వైష్ణవత్వం ఆగిపోతుంది, ప్రచారం ఆగిపోతుంది. అది చెప్పింది ఎవరో తెలుసా? రామానుజుడి శిష్యుడి యొక్క శిష్యుడు. అంటే మనం కూడా గురువుగారు ఉంటే ఆయనకే ప్రాముఖ్యత, మనకుండదు. అందుకని గురువుగారి మీద ఏదో ఒకటి చెప్పేది. గురువుగారిని బ్యాట్ చేసేస్తే మనమే లైమ్ లైట్లో ఉంటాం. అట్లా చాలామంది ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే, రామానుజుని సంహరించేస్తే వైష్ణవత్వం పోతుందని చెప్పి ఆయన శిష్యుడు, కూరత్తాళ్ళ వారి యొక్క శిష్యుడు, కురేష యొక్క శిష్యుడు చెప్తాడు. అది విన్న తర్వాత రాజు ఏం చేస్తాడంటే రామానుజుడిని పట్టుకురమ్మంటాడు. ఈ సైనికులు రామానుజుల వారి ఆశ్రమం దగ్గరికి వెళ్తూ దారిలో మాట్లాడుకుంటుంటారు. ఈరోజు రాజుగారి దగ్గర రామానుజుడు గాన శైవమే గొప్పది అని ఒప్పుకోకపోతే రాజు చంపేస్తాడు ఆయన. అది కురేష వింటాడు. పరుగున ఆశ్రమానికి వెళ్ళి రామానుజుల వారితో చెప్తారు, మీరు మారువేషం వేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను మీ తరపున రాజు దగ్గరికి వెళ్తాను. అంటే శిష్యుల్లో కూడా తేడా ఉంటుంది. నేను రాజు దగ్గరికి వెళ్తానండి. అప్పుడు రామానుజుల వారు అంటారు, నువ్వు చనిపోతే ఒకటి, నేను చనిపోతే ఒకటే కురేష అంటాడు. అప్పుడు కురేష అంటాడు, నేను చనిపోతే ప్రపంచానికి పెద్ద నష్టం లేదు, మీరు చనిపోతే ప్రపంచానికి నాకు చాలా నష్టం అవుతుంది, అందువల్ల దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అంటాడు. అప్పుడు కురేష తెల్లని వస్త్రాలు రామానుజుల వారికి ఇచ్చేసి ఆయన్ని పంపించేసి కురేష, మహాపూర్ణ వీళ్ళిద్దరు కూడా రాజుగారి దగ్గర. కురేష రామానుజుల వారి వేషం వేసుకుంటాడు. అక్కడ తర్కిస్తే తర్కంలో రాజు తరపున వాళ్ళు ఓడిపోతారు. దానికి రాజు ఆగ్రహించి కురేషాకి, మహాపూర్ణకి కళ్ళు పీకేయమని చెప్పి చెప్తాడు. కురేష ఎంత కరుణార్థ హృదయుడు అంటే, ఆ కళ్ళు పీకడానికి సైనికులు వస్తే వాళ్ళతో చెప్తాడు, అయ్యా నా కళ్ళు మీరు పీకేస్తే మీకు పాపం వస్తుంది, అందుకని నా కళ్ళు మీరు పీకద్దు, నేనే పీకేసుకుంటాను. నా కళ్ళు మీరు పీకద్దు, నేనే పీకేసుకుంటాను. కురేష తన కళ్ళు తన్నే లాగేసుకుంటాడు. మహాపూర్ణ కూడా కళ్ళు పీకేస్తారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. అరణ్యంలో వెళ్తూ ఉంటే మహాపూర్ణ, నేను ఇంకా ప్రయాణం చేయలేను, నన్ను ఇక్కడ వదిలేయి అంటాడు. అప్పుడు కురేష అంటాడు, ఏదో ఒక రకంగా శ్రీరంగధామానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆ పుణ్యక్షేత్రంలో మీ ప్రాణం వదిలిపెడితే బాగుంటుంది అంటాడు. అప్పుడు మహాపూర్ణ అంటాడు, ప్రదేశం ముఖ్యం కాదు శరీరం వదిలిపెట్టడానికి, చైతన్యం ముఖ్యం. చాలామంది పుణ్యక్షేత్రంలోకి వెళ్ళిపోయి పాపాలు చేసేసి నేనేదో చాలా గొప్పవాడిని అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడ ఉన్నా నీ చైతన్యం పవిత్రంగా ఉంటే నువ్వు భగవంతుని చేరుకోగలవు. నన్ను ప్రశాంతంగా వదిలిపెడితే మా గురుదేవుడైనటువంటి యమునాచార్యుల పాదాలను ధ్యానిస్తూ నా శరీరాన్ని నేను త్యజిస్తాను. ఈ అరణ్యమే నాకు వైకుంఠం, నా గురుదేవుని పాదాలు ధ్యానిస్తే
అని చెప్పి మహాపూర్ణ ఆ గురుదేవుల యొక్క పాదాలు ధ్యానిస్తూ ఆయన శరీరాన్ని వదిలిపెడతాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, భక్తిలో కూడా మనం ఎదగడానికి సాంగత్యం చేయాలి. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. ఇదే కొవ్వూరులో రామానందరాయని కలిశారు. కలిస్తే చైతన్య మహాప్రభు రామానందరాయని అడిగారు, భక్తిలో ఉన్నత స్థితి ఏంటి అన్నాడు. మొదట వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించడం అన్నాడు. మహాప్రభు సంతృప్తి చెందలేదు. నవవిధ భక్తి అన్నాడు. అది కూడా రకరకాలు అన్నీ చెప్పాడు. చివరిగా ఒక విషయం చెప్పాడు, భగవద్భక్తుల సాంగత్యంలో భగవత్ తత్వాన్ని కలిసి చర్చించడం, శ్రవణం చేయడం, ఇది భక్తిలో ఉత్తమ గతి అన్నాడు. దానికి చైతన్య మహాప్రభు అంగీకరించారు. ప్రభుపాదుల వారు ఈ సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఎడారిలో ఒయాసిస్ అన్నారు. ఈ ప్రపంచంలో అన్ని దగ్గరలా కూడా ఎంత చెత్త కావాలో అంత చెత్త దొరుకుతుంది. కానీ ఈ సంస్థ భగవత్ తత్వాన్ని మనం వినడం కోసం ప్రభుపాదుల వారు ఇది ఏర్పాటు చేశారు. సో అందుకని మనం ఇక్కడికి వచ్చి ఆ భగవత్ తత్వాన్ని వినడానికి మనం ఆసక్తి చూపించాలా. ఎప్పుడైతే భగవత్ తత్వం మనం వింటూ ఉంటామో మనలో పవిత్రీకరణ చేకూరుతుంది. ఎంత భగవత్ నామాన్ని మనం వింటామో, భగవత్ లీలలు వింటామో, మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా ప్రక్షాళన అవుతుంది. మాలిన్యం తొలగిపోతుంది. చైతన్య మహాప్రభు చెప్పారు, అద్దం మీద ధూళి ఉంటే నీ ముఖాన్ని నువ్వు చూడగలవా? అద్దం మీద ధూళి ఉంటే నీ ముఖాన్ని నువ్వు చూడగలవా? ఆ ధూళి తొలగిపోవాలి, అప్పుడు నిన్ను నువ్వు చూడగలవు. నేను ఎవరు అనేది థియరిటికల్గా ఆత్మ అని చెప్పి అంటాం, కానీ ఆత్మలాగా వ్యవహరిస్తామా? వ్యవహరించం. నేను సుబ్బారావు, నేను పుల్లన్న, నేను ఎంకన్న అనే భావిస్తూ ఉంటాం. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుందో, ఆ ఆత్మ మీద ఉన్నటువంటి మాలిన్యం తొలగినప్పుడు, ఏమిటా మాలిన్యం? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య అనేటువంటి మాలిన్యం ఉంది. ఆ మాలిన్యం తొలగితే అప్పుడు నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, ఆ భగవత్ అంశను, ఆత్మను అన్నటువంటి సాక్షాత్కారం కలుగుతుంది. తిరుపతిలో ఒకరోజు నేను ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక ఆయన వచ్చాడు, గురువుగారు మీ బుక్ స్టాల్లో ఆత్మ సాక్షాత్కార విజ్ఞానం అనే పుస్తకం కొన్నాను, అది చదివినాను, మంచం కింద ఎతికాను, సోఫా కింద ఎతికాను, రూమ్ అంతా ఎతికాను, ఆత్మ ఎక్కడ కనపడలేదు నాకు. తెలియదు, అంతా ఎతికాను, ఆత్మ ఎక్కడ నాకు కనపడలేదు అన్నాడు. ఆత్మ ఈ కళతో కనిపించదు నాయన. బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్పాడు, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా. ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి ఎవరైతే రాసుకుంటారో ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు, ఆ భగవంతుని యొక్క అంశైన ఆత్మ రెండు కూడా గోచరిస్తాయి. మనకు ప్రస్తుతానికి ఉన్నది ఏంటి అంటే కామాంచన చురిత, కామం అనేటువంటి దృష్టి ఉంది. సాధన ద్వారా, సాధనలో మొట్టమొదటి అంశం ఏంటి? శ్రవణం, కీర్తనం. శ్రవణం, భగవంతుడి గురించి వినాల. వినడం పట్ల ఆసక్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఆ రోజు నుంచి మనం కౌంట్ డౌన్ మొదలు పెట్టుకోవచ్చు భక్తిలో. ఆ రోజు నుంచి భక్తి పతనం. చాలామంది, నేను జస్ట్ ఎగ్జాంపుల్, నా అనుభవం చెప్తున్నాను. ప్రవచనంలో మొదట శ్రద్ధ కూర్చుంటారు, కొన్ని రోజుల తర్వాత కొంచెం వెనక్కి వెళ్తారు, కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉంటారు, ఆ డొనేషన్ టేబుల్ దగ్గర అక్కడ ఉంటారు, కొన్ని రోజుల తర్వాత
దశావతారాల చుట్టూ తిరుగుతుంటారు, అటు ఇటు చూస్తారు. కొన్ని రోజుల తర్వాత గేట్ అవతల వెళ్ళిపోతుంది. ఫినిష్ అయిపోయింది. ఎందువల్ల అంటే ఆ భగవంతుని తత్వం దుర్యోధనుడు ఎందుకు భగవంతుడు స్వయంగా వచ్చి సంధి చెప్పినా కానీ వినలేదు? పాపం చేసుకున్నాడు కాబట్టి. మనం కూడా అంచెలంచెలుగా అట్టట్టర ఎందుకు వెళ్ళామంటే భగవంతుడు ఆయన సన్నిధానంలో ఉండి మనం తప్పుడు దృష్టి కలిగి ఉన్నాం. భక్తుల్ని నిందిస్తూ ఉన్నాం, భక్తుల్ని చెడుగా చూస్తూ ఉన్నాం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే అవన్నీ చేస్తూ ఉన్నామో పరమాత్మ హృదయంలో ఆయనకి తెలుసు కదా. ఒక ఆయనతోటి భక్తుల గురించి చెడుగా మాట్లాడుకున్నాడు, అది మనకు తెలియదు. పరమాత్మ హృదయంలో ఉన్నాడు. సో ఇక్కడ ఉంటే వీడు ఇంకా అపరాధాలు ఎక్కువ చేస్తాడు, ఈ భక్తి వాతావరణాన్ని కలత పెడతాడు అని పరమాత్మ ఏం చేస్తాడంటే వాడి హృదయంలో కూర్చొని రుచిని తగ్గిస్తాడు. ఎట్లా దుర్యోధనుడి హృదయంలో కూర్చొని నేను బయట కూర్చొని సంధికి ఒప్పుకోమని చెప్తున్నా, కానీ నువ్వు ఒప్పుకోవద్దు, హృదయంలో కూర్చొని చెప్తున్నాడు, నువ్వు ఒప్పుకోవద్దు. ఒప్పుకున్నావంటే క్షమించబడతావు, కానీ నువ్వు క్షమార్హుడవు కాదు. నువ్వు క్షమింపబడేటువంటి తప్పులు చేయలే, నువ్వు ఇంకా తీవ్రమైన తప్పులు చేశావు. ద్రౌపది ఒక స్త్రీ నిండు సభలో ఆమె బట్టలు వలవాలని చెప్పి ఆలోచన కలిగిందంటే ఎంత దుర్మార్గం అది, ఎంత దుర్మార్గం. సో అటువంటి తప్పిదాలు నువ్వు చేశావు కాబట్టి క్షమకు అర్హుడవు కాదు నువ్వు. అందుకని హృదయంలో కూర్చొని ఒప్పుకోవద్దు. సో ఎవరైనా కానీ భగవత్ సేవలో కానీ సత్సంగంలో కానీ నేను దాన్ని తిరస్కరిస్తే గొప్పని అనుకోవద్దు. భగవంతుడు నిన్ను శిక్ష మొదలు పెట్టాడు, మనం ఉత్సాహం చూపించాల. అందుకనే రూపగోస్వామి చెప్పారు, ఉత్సాహ నిశ్చయ ధైర్యా. భక్తిలో మొదటి రోజు ఉండే ఉత్సాహం కన్నా ఇంకా ఎక్కువ ఉండాలి ఉత్సాహం. ఆ ఉత్సాహం లేదు అంటే భక్తిలో అనారోగ్యం. ఆ అనారోగ్యం ఏం చేస్తుంది? రోగానికి వైద్యం తీసుకోకపోతే ప్రాణం పోయేదానికి ఛాన్స్ ఉంది, అవునా కదా? రోగాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణం పోతుంది. ఎప్పుడైతే భక్తిలో ఉత్సాహం తగ్గుతూ ఉందో, మనం ఎన్నో ఉదాహరణలు వింటాం. రూపగోస్వామి ఒకసారి కూర్చొని లీలాశ్రవణం చేస్తున్నాడు. ఆయన లీలాశ్రవణం చేస్తున్నాడు. భగవంతుడు కుసుమ సరోవరం దగ్గర, కుసుమ సరోవరం అది పూదోట. కుసుమం అంటే పూలు, పూదోట. ఆ పూదోట పెంచడం కోసం ఒక సరోవరం ఏర్పడింది. అందుకని ఆ సరోవరం పేరు కుసుమ సరోవరం. రాధారాణి గోపికలందరూ కూడా పూలు కోసుకునే దానికి వచ్చారు. కొమ్మ పైకి ఉంది, పూలన్నీ విరగ్గాస్తుంది. వీళ్ళు ఎగిరెగిరి పట్టుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు, అందట్లేదు. కృష్ణుడు ఏం చేశాడంటే ఆ కొమ్మ మీద నిలబడుకొని తన పాదంతో కొమ్మని ఇట్లా నొక్కాడు. కొమ్మ నొక్కేసరికి ఏమైంది? ఆ కొమ్మ కిందకు వంగింది. రాధారాణి ఏం చేసిందంటే ఒక చేత్తో ఆ కొమ్మను పట్టుకొని పూలు కోస్తా ఉంది. కృష్ణుడు ఉన్నట్టుండి కాలు తీస్తాడు. అప్పుడు కొమ్మ ఏమైంది? పైకి వెళ్ళిపోయింది. కొమ్మతో పాటు రాధారాణి కూడా పైకి వెళ్ళిపోయింది. ఆమె కొమ్మకు వేలాడుతూ ఉంది, భయంతో అరుస్తూ ఉంది. అప్పుడు కిందకి కృష్ణుడు వచ్చి హే రాధే చేయొదులే అన్నాడు. అప్పుడు చేయొదులేస్తే కృష్ణుడు పట్టుకున్నాడు. ఇటువంటివి ఎన్నో చమత్కారమైన లీలలు ఆయన చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఒక కుంటివాడు, అవిటివాడు వైష్ణవుడు రూపగోస్వామి ముందు నడుచుకుంటూ పోతున్నాడు. నడుచుకుంటూ పోతూ ఉంటే ఈయన కృష్ణుడు లీలలు చూస్తూ నవ్వుతుంటే
ఆ కుంటివాడు వైష్ణవుడు నన్ను చూసి నవ్వాడని చెప్పి బాధపడ్డాడు. నన్ను చూసి నవ్వాడని బాధపడ్డాడు. ఎప్పుడైతే ఆ వైష్ణవుడు మనసులో బాధపడ్డాడో ఈ రూపగోస్వామి చూస్తున్నటువంటి లీలలన్నీ కూడా అదృశ్యమైపోయాయి. ఎందువల్ల? ఒక వైష్ణవునికి నొప్పి కలిగించాడు, భక్తునికి నొప్పి కలిగించాడు. అందువల్ల ఈ చూసే కృష్ణ లీలలన్నీ అదృశ్యమైపోయాయి. షడ్గోస్వాములు ఎంత పవిత్రమైన భక్తులంటే బృందావనంలో కృష్ణుడు చేసిన లీలా ప్రదేశాలకు వెళ్తే ఆ లీలలు వాళ్ళకు కనిపించేవి. ఈరోజు బృందావనంలో కాళీయమడుగు ఉంది. అక్కడ కృష్ణుడు కాళీయమర్దనం చేశాడు అని చెప్పి ఈరోజు మనం వెళ్ళి దర్శిస్తున్నాం. అక్కడ ఒక చెట్టు ఉంది. అది ఎవరు గుర్తించారు? ఈరోజు బృందావనంలో ఉన్నటువంటి కృష్ణ లీలా స్థలాలన్నీ కూడా షడ్గోస్వాములే గుర్తించారన్నమాట. వాళ్ళు ఆ ప్రదేశాలకు వెళ్తే, ఆ కాళీయం అడుగు దగ్గరికి వెళ్తే కృష్ణుడు ఆ కాళీయుని మీద నృత్యం చేస్తూ ఉన్నటువంటి దృశ్యం ఈ గోస్వాములకు కనిపించాయి. అవి చూసి వాళ్ళు గుర్తించారు కాబట్టి ఈరోజు మనం బృందావనానికి వెళ్తే ఆ లీలా స్థలాల్ని దర్శించేదానికి అవకాశం. అంత పవిత్రమైన భక్తులు గోస్వాములు, అంత పవిత్రమైన భక్తులు. ఆయన లీల అదృశ్యమైపోయింది. అదృశ్యమైపోతే ఎవరికో అపరాధం చేశాను. ఇక్కడ మనం ఒక సూక్ష్మమైన సత్యాన్ని ప్రభుపాదులు వారు చెప్పారు. భక్తిలో రుచిని కోల్పోతూ ఉంటే మనం అర్థం చేసుకోవాలా, ఏదో అపచారమో అపరాధం చేస్తున్నాను నేను. ఇవన్నీ భక్తిలో భక్తి శాస్త్రి అన్నారు. అది టైటిల్ కాదు, దాంట్లో ఉన్నటువంటి సైన్స్ని అర్థం చేసుకున్నటువంటి వాడు భక్తి శాస్త్రి. నాకేదో సర్టిఫికేట్ వస్తుంది అందుకని చదవాలా కాదు. ఆ భక్తి సైన్స్ని అర్థం చేసుకున్నవాడు భక్తి శాస్త్రి. ఆ సైన్స్ ఏంటి? భక్తిలో ఎదగడానికి ఏ రకమైన ఆటంకములు లేకుండా ఎట్లా ఎదగాల అనేటువంటి మెళకువలు తెలుసుకోవడం. రూపగోస్వామి ఎప్పుడైతే ఆ లీలలు కనిపించడం ఆగిపోయాయో తక్షణమే అర్థం చేసుకున్నాడు, నేను ఎవరికో అపరాధం చేశాను. మనం కూడా నామం పట్ల రుచిపోతుంది, శ్రవణం పట్ల రుచిపోతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు వచ్చాము? ఇక్కడేదో నేను అధికారి కావాలనో లేకపోతే ఇంకోటో కాదు. మొదటి రోజు ప్రవచనం విన్నప్పుడు, ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివినప్పుడు నేను కృష్ణ భక్తుడిని అవ్వాలని వచ్చాం. మరి దానికోసం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కృష్ణ భక్తి అవుతాం? తీవ్రమైనటువంటి సాధన చేసినప్పుడు. సాధన అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, ఇవన్నీ తీవ్రంగా చేసుకుంటూ పోవాలి. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమవుతుందంటే భక్తిలో ఆ యొక్క నా గమ్యం ఏంటి అనేది మనం మర్చిపోయినప్పుడు, భక్తి తప్పించి మిగిలినవన్నీ చేస్తాం. ఒకసారి మెకానికల్ అయిపోతుంది ఇవంతా కూడా. అంటే ఎంత మెకానికల్ అవుతుందంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక పుణ్యక్షేత్రం సందర్శించడానికి తమిళనాడులో వెళ్ళాను అనమాట. ఒక పూజారి భగవంతునికి నైవేద్యం తీసుకొస్తున్నాడు. నెత్తి మీద ఆ నైవేద్యం గిన్నె పెట్టుకొని ఉన్నాడు, ఒక చేత్తో పట్టుకొని ఉన్నాడు. వస్తూ ఆ మందిరంకి వెళ్ళే దారిలో ఆ నైవేద్యం గిన్నె అట్ట పెట్టుకొని అది పోస్తున్నాడు. అట్టే వెళ్ళిపోయాడు గుడి లోపలికి. నైవేద్యం పెట్టేశాడు, చేతులు కాళ్ళు కూడా కడుక్కోలేదు. అంటే ఎంత యాంత్రికంగా ఆ నైవేద్యం చేస్తున్నాడో దాన్ని బట్టి ఆలోచించాలి.
భగవంతుడికి తీసుకొని వెళ్ళేటప్పుడు అట్లా తీసుకెళ్ళచ్చా, ఈ పనులు చేయొచ్చా? రేపు మనం కూడా ఈ భక్తిలో ఉన్నటువంటి నియమాలు ఇవన్నీ కూడా తీవ్రత తీసుకోకపోతే రేపు మన స్థాయి కూడా అదే స్థాయికి మన చైతన్యం దిగజారుతుంది. పూజ చేసేటప్పుడు చైతన్యం ఇట్లా పూజారిలాగా అయిపోతాం. అది భక్త్యా భగవంతుడిని మెప్పించగలమా? ఆ రకంగా సపర్యలు చేస్తే భగవంతుడికి నా కళ్ళారా చూశాను నేను. అది నేను మన భక్తులు నాతో వచ్చిన వాళ్ళతో కూడా చెప్తున్నాను. ఎంత అపచారమో చూడు, ప్రసాదం నైవేద్యానికి తీసుకెళ్తున్నాడు, ఏం పని చేశాడు, ఎట్టేళ్ళాడో చూడండి. రేపు శ్రవణం అనేది సక్రమంగా లేకుండా ఏ రకంగా భగవంతునికి షోడశోపచారాలు చేయాలా, ఇవన్నీ కూడా మనం పదే పదే వింటూ ఆ యొక్క ఉన్నత చైతన్యాన్ని మనం పెంపొందించుకోకపోతే రేపు మనం చేసేటువంటి కైంకర్యాల్లో కూడా ఇటువంటి కాలుష్యం నిండుతుంది. భక్తిలో రోజులు గడిచే కొద్ది చైతన్యం ఉన్నత స్థాయికి వెళ్ళి ఆ ఉన్నతమైనటువంటి చైతన్యంతో భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉపక్రమించాలి, దోహదపడాలి. కాన్షియస్ ఎలివేట్ అవ్వాలి, ఎదగాల, స్టాండర్డ్ పెరగాల. ఎంత మన యొక్క చైతన్యం పవిత్రతగా పెరుగుతుందో అంత భగవంతుడు దగ్గర అవుతాం. ఎంత చైతన్యం వికృతంగా ఉంటుందో నేను చెప్పాను కదా, వెనక్కి బయటకి అట్లా. అందుకని ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నాడు, భూమి భారం తగ్గించడం కోసం భగవంతుడు నిర్ణయం చేశాడు యుద్ధం జరగాలని. ఎవరన్నా ఆపేదానికి శక్తి ఉందా? భీష్ముడు చెప్పాడు దుర్యోధనుడికి, ద్రోణాచార్యులు వారు చెప్పారు, విదురుడు చెప్పాడు, స్వయంగా భగవంతుడు చెప్పాడు దుర్యోధనుడికి, వద్దురా నాయనా వద్దురాని. వినలేదు. విన్నప్పుడు ఏంటి? సో నేను మొదట్లో చెప్పినట్టుగా ఎవరికన్నా ఇది జరిగితే వాడికి మూడింది, ఎవరు చెప్పినా వినలేదు. పాపం పండితే ఎవరు చెప్పినా వినడు. ఆ శిక్షకు అర్హుడు వాడు, క్షమార్హుడు కాదు. సో అందుకని మనం ఏంటి అంటే దుర్యోధనుడి అడుగుజాడల్లో నడుస్తామా, పాండవుల అడుగుజాడల్లో నడుస్తామా మనం నిర్ణయించుకోవచ్చు. సో పాండవుల యొక్క అడుగుజాడల్లో నడవడం అంటే ఎప్పుడు కూడా సత్సంగంలో పాల్గొనడం, భగవత్ నామాన్ని జపించడం, భగవత్ సేవలో కైంకర్యం అవడం, ఇటువంటివన్నీ కూడా తీవ్రతతో మనం చేసుకుంటూ వెళ్తే అది భక్తులు ఆచార్యులు అనుసరించినటువంటి మార్గం అది. సో దుర్యోధనుడి మార్గం ఏంటి అంటే అసత్సంగం, చెడు సాంగత్యం తీసుకోవడం. భక్తుల్లో కూడా చెడు సాంగత్యం ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కృష్ణుడి గురించి చెప్పరు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో. అవన్నీ మనలో భక్తిలో ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. సో అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎటువంటి సాంగత్యం అనేది మనం నిర్ణయించుకొని భక్తిలో ఎదగాల అంటే పాజిటివ్ అసోసియేషన్ ఉండాలి. మనల్ని భక్తిలో ఉత్సాహపరిచేటువంటి సాంగత్యం ఉండాలి. అటువంటి సాంగత్యాన్ని తీసుకొని భక్తిలో పురోభివృద్ధిని సాధించడానికి మనం ప్రయత్నించాలా. సో భూమికి భారం అవ్వకూడదు. మీకు చివరిగా ఒక విషయం చెప్తారు. గంగలో స్నానం చేయడానికి అందరు వెళ్తారు కదా, ఎందుకు వెళ్తారు? పాపం ప్రక్షాళన చేసుకునేదాన్ని. శాస్త్రాలు ఏం చెప్తాయంటే గంగాదేవి కూడా ప్రార్థన చేస్తుంటుందంట, విష్ణు భక్తులు నాలో వచ్చి ఎప్పుడు స్నానం చేస్తారా అని చెప్పారు. ఎందువల్ల అంటే ఆ విష్ణు భక్తులు వచ్చి స్నానం చేస్తే ఈ పాపులు వదిలినటువంటి పాప భారం నుంచి గంగ విముక్తి చెందుతుందంట. విష్ణు భక్తుల స్థాయి అది, విష్ణు భక్తుల స్థాయి. చప్పట్లు స్లోగా కొట్టారంటే సగం మంది నిద్రపోతుంది. నేను మీకు పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, పాయింట్ గొప్పదని చప్పట్లు కొట్టద్దు,
ఏదో చప్పట్లు కొడితే పక్కన వాళ్ళు నిద్ర లేపినట్టు అవుతుంది అని ఒకరికొకరు సహకరించుకోండి. సో అందువల్ల విష్ణు భక్తుని యొక్క స్థితి, గంగాదేవి కూడా వేచి ఉంటుందంట. ఆ విష్ణు భక్తులు వచ్చి నాలో స్నానం చేస్తే ఈ పాపులు వదిలిన పాప భారం నుంచి నన్ను విముక్తి కలిగిస్తారు అని చెప్పి. సో అందువల్ల విష్ణు భక్తుల స్థాయి అది. మనం ఆ భక్తిలో ఉన్నతిని సాధించాలా అంటే తీవ్రమైనటువంటి సాధన. భక్తి రసామృత సింధులో ఏం చెప్పారు అంటే, మహాదావాగ్ని అడవిలో కారుచిచ్చు ఎంత ఇంధనాన్నన్నా మాడి మసి చేసేస్తుంది. సో భక్తిలో తీవ్రత అనేటువంటిది అనంతకాలంగా పోగుపడినటువంటి పాపాలను ప్రక్షాళన చేస్తుంది. సో అందువల్ల తీవ్రమైన సాధన చేస్తేనే మనం చేసుకున్న పాపాల నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉన్నది. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన భక్తియుక్త సేవలో నిమగ్నం కావడానికి ప్రయత్నించాలా. ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్పినట్టుగా భూమికి భారంగా ఉండేటువంటి వ్యక్తుల్లాగా మనం ఉండకూడదు. సో అటువంటిప్పుడు భూమి భారం తగ్గడానికి భగవంతుడు నిర్ణయిస్తాడు. అప్పుడు మనం గోవిందా గోవింద హరే కృష్ణ. ఎవరికైనా సందేహం ఉందా? ఎవరు సార్? ప్రశ్న ఏంటి అంటే, భక్తి మార్గంలో ఉన్నప్పుడు భక్తి తగ్గుతూ ఉంది అని మనకు తెలుస్తుంది. దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు మనకి ఏదన్నా అనారోగ్యం వచ్చింది, డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చాడు, మనం మెడిసిన్స్ నిర్లక్ష్యం చేసాం, రోగం ఇంకా ఎక్కువ అవుతుంది. రోగం ఎక్కువ అవుతూ ఉంది అంటే పరిష్కారం ఏంటి అంటే, ఆ వాడే అరకొర మెడిసిన్స్ కూడా మానేసేయాలి మనం. అంతేనా? అవునా కాదా? అంతేనా కాదా? చెప్పండి, నాకు తెలియదు చెప్తున్నా. అదేదో అరకొర మెడిసిన్ కూడా వాడేది కూడా మానేసేయాలి, రోగం పెరుగుతూ ఉంది అంటే. అంతేనా? పరిష్కారం ఏంటి అంటే, భక్తిలో ఉత్సాహం తగ్గుతుంది అంటే ఔషధాన్ని పెంచాలి. ఔషధం ఏంటి? నామం చేయడం ఎక్కువ చేయాలా, శ్రవణం ఎక్కువ చేయాలా, ఇవన్నీ చేయాలా. చేస్తే పరిష్కారం అదే. చైతన్య మహాప్రభు ఒక్కటి చెప్పారు, అసత్సంగ త్యాగో ఎహి వైష్ణవాచార. భక్తిలో నువ్వు ఎదగాలంటే మొట్టమొదటి ప్రిన్సిపల్ చైతన్య మహాప్రభు చెప్పారు, అసత్సంగ త్యాగో. ఎవడైతే భక్తుల గురించి చెడుగా మాట్లాడుతుంటాడు, అది చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు, వాడిని ఫస్ట్ కట్ చేయాలి. అది వినకూడదు. అసత్సంగ త్యాగం ఎహి వైష్ణవాచారాల్లో మొట్టమొదటి. సో అది చేసామంటే మనలో ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిరోజు ఒక్క సూక్తి అన్న వినాలి భక్తిలో ఒక మెట్టు ఎదగడానికి. అందుకని నిత్యం భాగవత సేవయాం ప్రభుపాదులు వారు చెప్తారు. ప్రపంచంలో ఏ ఆశ్రమంలో ఎక్కడ జరగదు ప్రతినిత్యం భాగవత సేవ, కేవలం ఇస్కాన్లోనే జరుగుతుంది ప్రభుపాదుల వారికి. సో అందుకని దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మీ ప్రశ్న అదే పూజారి గారు లోపల వెళ్తే మనకి సెటైర్ పెడితే అది మన దురదృష్టం అనుకోవాలా, వాడు అదృష్టం అనుకోవాలా, దాన్ని ఎలా మనం తీసుకోవాలి. అటువంటి పూజారులతో మనం సెటైర్ పెట్టించుకోవడం. లేకపోతే అటువంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు, వాళ్ళ కాలు గడికి నీళ్ళు జరుగుతుంది పరిస్థితి ఉంది, మన కర్మ బాగోలేదా, వాడు అదృష్టం అవుతారు. ఆ నైవేద్యం తీసుకొని వెళ్ళి దారిలో ఆయన ఏదో చేశాడని చెప్పారు. అటువంటి పూజారి మనకి సెటైర్ పెడితే ఆశీర్వచనమా లేకపోతే ఏంటి? ఇక్కడ ఒకటి ఉంటుంది, మనం పూజారి మీద విశ్వాసంతో వెళ్ళాం అక్కడికి, ఆయన పవిత్రుడు అని. దానికి న్యాయం చేయడం పూజారి యొక్క బాధ్యత. ఆయన దానికి న్యాయం చేయకపోతే ఆ కర్మ అతనికి వెళ్తుంది. నువ్వు విశ్వాసంతో ఒక పూజారి యొక్క ఆశీర్వచనం నాకు మంచి కలిగిస్తుందని నువ్వు విశ్వాసంతో వెళ్ళిన దానికి నీకు కలిగేటువంటి విశ్వాసం వల్ల, నీకుండే విశ్వాసం వల్ల నీకు కలిగే అనుగ్రహం నీకు కలుగుతుంది. కానీ దానికి తగ్గ అర్హత అతను మెయింటైన్ చేయని దాని వల్ల అతనికి దానికి తగ్గ ఫలితం అతనికి దక్కుతుంది. నీ విశ్వాసంలో తప్పు లేదు, అందువల్ల నీకు కలిగే ఫలితం నీకు లభిస్తుంది. కానీ
ఆ భక్తులు నీ మీద విశ్వాసంతో వస్తున్న దానికి నువ్వు మెయింటైన్ చేసేటువంటి బాధ్యత నీది. ఆ పవిత్రత మెయింటైన్ చేసే బాధ్యత నీది. సో అందువల్ల ప్రభుపాదుల వారిని కూడా కొంతమంది శంకిస్తూ ఉన్నారు, ఆయనలో కూడా లోపాలు ఎతకడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తత్వదర్శనుడు, పరమ పవిత్రమైన భక్తుడు, ఆయనకు తెలుసు ఆ గురువుగారు కరెక్టా కాదా సంశయంగా ఆయన కూడా చూడడం. ఇప్పుడు మనం అంటే సైకాలజీ ఇది. గురువు ఎదురైనప్పుడు హరే కృష్ణ అన్నాం అనుకోండి, భక్తితో అంటున్నాడా లేకపోతే మొక్కుబడికి అంటున్నాడా లేకపోతే ఒరే ఈయన ఎదురుపడ్డాడు విష్ చేయాల్సి వచ్చింది అనుకుంటున్నాడా తెలిసిపోద్ది, తెలియకుండా ఏం కాదు. అంటే వాడు ఏదో సంశయంగా ఉన్నాడంటే ఏదో మైండ్లో పెట్టుకొని ఉన్నాడు, తెలుసు. సరే నీ కర్మ నువ్వు పెట్టుకో. ప్రభుపాదులు వారు చెప్పారు, మరి నాయన నన్ను కూడా మీరు శంకిస్తున్నారు, పర్వాలేదు, నన్ను నేను పవిత్రుని కాదనుకోండి మీరు, కానీ నేను చెప్పే తత్వం మాత్రం పవిత్రమైంది, ఇది మీరు తీసుకుంటే ఉద్ధరింపబడతారని చెప్పి నన్ను కూడా కొలుస్తున్నారు మీరు, సరే కొలుచుకోండి, కానీ నేను పవిత్రుడు కాదు అని కూడా అనుకోండి మీరు, కానీ నేను ఇచ్చే జ్ఞానం మాత్రం చాలా పవిత్రమైంది, ఇది తీసుకుంటే ఉద్ధరింపబడతారు అని చెప్పారు ప్రభు. సో అందుకని మన దృష్టి బాగుంది అంటే మనం పొందే ఫలితం పొందేస్తాం. భగవంతుడు అప్పుడేంటి అంటే ఆ పూజారి సెటారి పెట్టడం కాదు, మనకు విశ్వాసం ఉంది కాబట్టి ఆ పూజారి లోపల ఉన్నటువంటి పరమాత్మ పెడుతున్నాడు మనకు సెటారి, పూజారి పెట్టట్లేదు యాక్చువల్లీ. కానీ ఆ పూజారి తన స్థాయి పవిత్రత మెయింటైన్ చేయడానికి వాడి కర్మ వాడికి ఏదో దానికి తగులుతుంది, అతను మెయింటైన్ చేయాలి. కానీ మన విశ్వాసము మనకుండే దాన్ని భగవంతుడు దాన్ని వృధా పోనివాడు. దూరం పెడతాడని చెప్పారు, మరి అటువంటి చైతన్య వ్యక్తులు ఆయన ఎందుకు దగ్గరికి రాణిస్తూ ఉంటారు? భగవంతుడు దూరం పెడతాడు అని చెప్పి అన్నారు కదా, అటువంటి ఉన్న వ్యక్తుల్ని ఎందుకు దగ్గరకు రానిచ్చాడు? ఇప్పుడు భగవంతుడు కరుణతోటి అందరికీ అవకాశం ఇస్తాడు. వాడు వినియోగించుకోకపోతే, క్లాస్ రూమ్లో అడ్మిషను 50 మందికి లభించింది, కానీ క్లాస్ ఫస్ట్ ఒకడే వచ్చాడు. వాడొక్కడే ఎందుకు వచ్చాడంటే వాడు శ్రద్ధావంతుడు, మిగిలిన వాళ్ళు శ్రద్ధ లేదు, కానీ టీచర్ పాఠాలు అందరికీ చెప్పాడు. సో భగవంతుడు ప్రతి జీవికి కూడా అవకాశం ఇస్తాడు, వాడు దాన్ని ఉపయోగించుకోకపోతే వాడి కర్మ. దుర్యోధనుడికి ఎందుకు భగవంతుడు సంధి చెప్పడానికి వెళ్ళాడు? రేపు మనలాంటి వాళ్ళు రేపు భగవంతుడిని నిందిస్తారు. ఇప్పుడు కూడా నిందించే వాళ్ళు ఉన్నారు, ఆ యుద్ధం జరగకుండా ఆపుండొచ్చు కదా, ప్రయత్నం చేశాడు కదా. ఇప్పుడు అందరికీ అవకాశం ఇవ్వలేదు భగవంతుడు, కొందరికే ఇచ్చాడు అనే మాట ఎందుకు పడాలి? అందరికీ ఇస్తాడు. వాడు వస్తాడు, ఇక్కడికి వచ్చి కూడా వాతావరణాన్ని చెడిపేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకని చెప్పి పోరా బయట. హరే కృష్ణ. ఈ రోజు నుంచి పిల్లలకి కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ అవసరమైన